ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇవన్నీ నేను రెగ్యులర్‌గా వాడే డియోడ్రెంట్స్ మరియు పర్ఫ్యూమ్స్ అండి. ఇదొచ్చేసి ఫాగ్ అండి. నేను అఫీషియల్‌గా ఏదైనా ఆఫీస్‌కెళ్ళినప్పుడు అది ఎక్కువ యూజ్ చేస్తాను. ఇదొచ్చేసి బెల్లా విటా పర్ఫ్యూమ్ అండి. సిట్రస్ స్మెల్ వస్తది. ఈవినింగ్ టైమ్‌లో ఫ్రెష్‌గా బయటికెళ్ళేటప్పుడు ఇది ఎక్కువ స్ప్రే చేసుకుంటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ అనమాట ఈ 2. తక్కువ రేట్‌లో లాంగ్ లాస్టింగ్ కొంచెం ఒక 3, 4 అవర్స్ వరకు గూడా స్మెల్ వచ్చేలాగా ఉంటాయనమాట. అందులో ఈ ఫాగ్ ఈ కలర్‌దైతే ఈ బ్రౌన్ కలర్‌దైతే మాత్రం ఇంకా నాకు ఒక్కోసారి 2 డేస్ కూడా ఉంటదనమాట నా షర్ట్ మీద పర్ఫ్యూము. ఆఫ్‌కోర్స్ సెంట్ గాని, పర్ఫ్యూమ్ గాని, డియోడ్రెంట్ స్మెల్ గాని ఎక్కువ రోజులు ఉండాలంటే మీకు సిగరెట్, ఆల్కహాల్ అలవాటు ఉండకూడదు. ఆ 2 అలవాట్లు ఉంటే చాలండి. వీటి స్మెల్ అంతగా కనపడదు. అది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను. ఇంకా ఇదొచ్చేసి ఓల్డ్ స్పైస్ డియోడ్రెంట్ ఇది కూడా రెగ్యులర్‌గా వాడతాను. ఇదొచ్చేసి వైల్డ్ స్టోన్ డియోడ్రెంట్ అండి. ఇది కూడా రెగ్యులర్‌గా వాడుతుంటాను. నెక్స్ట్ ఇదొచ్చేసి హీ డియోడ్రెంట్. ఇది రెగ్యులర్‌గా వాడుతుంటాను. ఇదొచ్చేసి యాక్స్ డియోడ్రెంట్ అండి. యాక్చువల్‌గా ఇవి 2 తెప్పించాను. ఒకటే వచ్చింది. ఒకటేమో కొరియర్ బాయ్ కొట్టేసాడు. పెర్ఫ్యూమ్ చాలా తక్కువ రేట్‌లో తెప్పించానండి. అట్లాగే ఇదే కాకుండా ఇంకా విరాట్ కోహ్లీ బ్రాండ్ అయిన 180 పెర్ఫ్యూము, ఇంకా చాలా రకాలైనటువంటి పెర్ఫ్యూమ్స్‌కి సంబంధించి వీడియోస్ చేసి మన ఛానెల్‌లో ఒక ప్లేలిస్ట్‌గా పెట్టానండి. మొత్తానికి నేను ఈ షార్ట్ వీడియో చేయడానికి కారణం ఇదేనండి. ఎవరికైనా డియోడ్రెంట్స్, పెర్ఫ్యూమ్స్‌కి సంబంధించి అన్బాక్సింగ్ మరియు రివ్యూ తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో ఉన్నటువంటి ఆ ప్లేలిస్ట్‌ని ఒకసారి విజిట్ చేయండండి. చాలా రకాలైనటువంటి కంపెనీల డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్‌కి సంబంధించి రివ్యూ ఇచ్చాను. యాక్చువల్‌గా అవి ఈ 180 పర్ఫ్యూమ్ గాని, అవన్నీ డీ జోకర్ పర్ఫ్యూమ్ గానివ్వండి, అవన్నీ గూడా ఈ వేరే వాళ్ళకి ఇచ్చేసానండి నేను. అందుకని ఇక్కడ లేవు. ఇవి గూడా మా బ్రదర్‌కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ నేను ఆఫీస్ పర్పస్ నిమిత్తం వాడాను కొన్నాళ్ళు. కాపోతే ప్రెజెంట్ ఎక్కడా కూడా వర్క్ చేయట్లేదు. అందుకనే ఇవి మా బ్రదర్‌కి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అప్పుడు అవసరమైతే మళ్ళీ తెప్పించుకొని వాడతాను. ఓకే. మీకెప్పుడైనా ఏదన్నా ఒక డియోడ్రెంట్ లేదా పర్ఫ్యూమ్స్‌కి సంబంధించి వాటి యొక్క స్మెల్ లాంగ్ లాస్టింగా కాదా అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్‌ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.